హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ ఫ్రెండ్స్, నేను టూర్కి వెళ్ళడం వల్ల అక్కడ నా ఫోన్ వర్క్ అవ్వలేదు. అందుకే నేను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేకపోయాను. ఇంటికి రాగానే వర్క్ చేయించి ఇదిగో ఇమ్మీడియట్గా వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. లేట్ అయినందుకు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, కాస్త అటెండ్ చేసుకోండి. ఇక నుండి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. పైగా నేను ఇంతకుముందు చేసుకున్న వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. అవన్నీ కూడా మళ్ళీ చేస్తున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా వెయిట్ చేయించాను. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ 48వ భాగం. వికీ, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయి. అన్ని చోట్ల ఒకేసారి రైడ్ జరగాలి. ముందు షోరూమ్కి వెళ్దాం పదా అన్నాడు సూర్య. హలో షాలు, ఏంటే గొంతు అలా ఉంది? ఏం లేదే, సూర్య లేడు కదా, బోర్గా ఉంది. ఇంటికి వెళ్తున్నా. నువ్వు రాకూడదు? చాలా రోజులైందిగా కలిసి. హా, నీకు సూర్య పక్కన లేకపోతే నేను గుర్తొస్తానేమో కదా. షాలు, సరే సరే వస్తాలే అని ఫోన్ పెట్టేసి, ప్రవీణ్, బయలుదేరుతున్నావా? అవును, ఏ? సిరి రమ్మంటుంది, నన్ను డ్రాప్ చేసి వెళ్తావా? సరే పద అంటూ ప్రవీణ్ తీసుకుని సిరి దగ్గరికి బయలుదేరింది శాలిని. మరోవైపు సీక్రెట్ లాకర్ క్లోజ్ చేసి హడావిడిగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న ప్రకాష్ ఏమర్పాటుగా తన షర్ట్ వైపు చూసినప్పుడు రంగమ్మ ఫిట్ చేసిన చిన్న కెమెరా కనిపించడంతో సడన్ బ్రేక్తో కారాపాడు. గుండె 1000 రెట్లు వేగంగా కొట్టుకుంటుంటే వణికే చేత్తో దాన్ని పట్టుకొని చూడగానే మొత్తం అర్థమైపోయింది. ఇమ్మీడియట్గా దాన్ని పక్కన విసిరేశాడు. అంటే వాళ్ళు మమ్మల్ని ట్రాప్ చేశారు. ఇప్పుడేంటి చేయడం? అయ్యో, మోహన్ గెస్ట్ హౌస్లో ఉన్నాడు అనుకుంటూ కాల్ చేసి మోహన్కి విషయం చెప్పాడు. అప్పటికే సిరి, సూర్య 2 రోజుల ముందే ఇక్కడికి వచ్చారని చెప్పడంతో అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడికి వస్తారు అనుకున్నాడు మోహన్. మోహన్, వింటున్నావా? డాడ్, హరి అప్, మనం అర్జెంటుగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, త్వరగా వచ్చేయి అనడంతో ఎస్ డాడ్ అంటూనే పరుగు లంకించుకున్నాడు మోహన్. వెంటనే రాబర్ట్కి కూడా అలర్ట్ చేశాడు. షోరూమ్కి వెళ్ళిన సూర్య వాళ్ళంతా రాబర్ట్ కోసం వెతికేసరికి తనెక్కడా కనిపించలేదు. వాళ్ళతో పాటు వచ్చిన పోలీసులతో రాబర్ట్ని పట్టుకోమని చెప్పి వీళ్ళంతా ఆ టాయిలెట్ సైడ్ వెళ్ళారు. అక్కడంతా నార్మల్గానే ఉంది. ఇది మనం ఆల్రెడీ చెక్ చేసిందేరా, ఇక్కడేమీ లేదు అంది అను. అవునరా, వాడు నార్మల్గానే వెళ్ళాడేమో అని కిరణ్ అంటే, రాబర్ట్ బయటికి రావడం గుర్తు చేసుకున్న సూర్య, నో, వాడు దిక్కులు చూసుకుంటూ వచ్చాడు అంటూనే నార్మల్గా షవర్ బటన్ మీద చేయి పెడుతూ, సో ఇక్కడే ఏదో ఉంది అంటూ చుట్టూ చూస్తున్నాడు సూర్య. సూర్య చేయి పెట్టిన బటన్ ఆన్ అయ్యింది, కానీ వాటర్ మాత్రం బయటికి రావట్లేదు. ఇదేంటి వాటర్ రావట్లేదు అంటూనే ఇంకొంచెం గట్టిగా ప్రెస్ చేశాడు. ఒక్క డ్రాప్ కూడా రాలేదు. ఇదేమైనా రిపేర్ అయ్యిందేమో సూర్య అన్నాడు కిరణ్. అవునా అనుకుంటూనే షవర్ని పట్టుకుని అటు ఇటు తిప్పగానే దాని వెనుకగా ఉన్న ఒక గోడ ఒక్కసారిగా ఓపెన్ అయింది. అందరూ ఆ సౌండ్కి అటువైపుకి తిరిగారు. సూర్య కోపంగా, చెప్పాను కదరా ఇక్కడ ఏదో ఉందని అంటూనే లోపలికెళ్ళాడు. తన వెనకే మిగతా అందరూ కూడా. వీళ్ళు లోపలికెళ్ళగానే ఆ రూమ్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. అదొక పెద్ద రూమ్, మొత్తం చీకటిగా ఉంది. లోపలెక్కడా వెలుతురొచ్చే అవకాశమే లేదు. కానీ రూమ్ అంతా ఏదో భయంకరమైన వాసన వస్తుంది. ఏంట్రా ఈ స్మెల్ ఇంత చండాలంగా ఉంది అంది ప్రియా. అందరి మొబైల్స్ ఆన్ చేసి చూస్తే అక్కడ గోల్డ్ బిస్కెట్స్ అన్ని బాక్సుల్లో పేర్చి ఉన్నాయి. వాటితో పాటు 2 బాక్సుల నిండా ఏవో ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఒక బాక్స్ మాత్రం కింద పడ్డం వల్ల ఇంజెక్షన్స్ అన్నీ పగిలిపోయి ఉన్నాయి. విక్కీ దగ్గరికి వెళ్ళి కింద పడ్డ వాటిని చేత్తో తీసి స్మెల్ చేశాడు. స్మెల్ ఇక్కడేరా, ఎప్పుడూ క్లోజ్లోనే ఉండడం వల్ల భయంకరంగా వాసన వస్తుంది. అసలేంటివి అంటూ మిగతా వాళ్ళు చూస్తుంటే సూర్యకి మాత్రం ఒక కార్నర్లో వాడి పడేసిన సిరింజెస్ కనిపించాయి. సూర్య, ఏంట్రా అవి అని అడిగింది అను. ఏముంది, ఆ ఎత్తుకొచ్చిన అమ్మాయిల్ని మత్తుమంది ఇచ్చి ఇక్కడ దాచిపెట్టారనిపిస్తుంది అనుకుని స్టేట్ గవర్నమెంట్ పోలీసులకి నెక్స్ట్ పనులు అప్పగించేసి ఇంటికి బయలుదేరారు. ఇదంతా ఏమీ తెలియని విశ్వనాథ్, సిరి ఇంటికి వచ్చేయడం, షాలు, ప్రవీణ్ కూడా రావడంతో తన పనులు కూడా పక్కన పెట్టి వాళ్ళతో సరదాగా మాట్లాడుతున్నారు. విశ్వనాథ్ నెంబర్ ఉండేది కేవలం ప్రకాష్ వాళ్ళ దగ్గర మాత్రమే, ఇంకా రాబర్ట్ దగ్గర. వాళ్ళెవరూ లేకపోవడంతో విశ్వనాథ్కి షోరూంలో జరిగేది ఏదీ కూడా తెలియలేదు. డాడ్, మనమంతా కలిసి ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దామా? చాలా రోజులైంది అని అడిగింది సిరి.
చూసారా అంకుల్, ఈ ట్రిప్ మన కోసం కాదు, సూర్య కోసం అనుకుంటా అన్నాడు ప్రవీణ్. మొన్న గెస్ట్ హౌస్లో సూర్యతో హ్యాపీగా టైం స్పెండ్ చేయడం గుర్తొచ్చి పెదవుల మీద చిరునవ్వు వచ్చేసి తలంచుకుంది సిరి. చూసారా అంకుల్, సూర్య అనగానే ఎలా సిగ్గుపడుతుందో అని షాలు అంటే, నువ్వు నోరు ముయ్యవే అంది సిరి. మీ అమ్మాయిలంతా ఇంతేనమ్మా, చేసుకున్నవాడు పక్కనుంటే తల్లి తండ్రి ఎవ్వరూ అక్కర్లేదు. డాడీ అలాంటిదేమీ లేదు. డాడీతో నిజం చెప్పు బేబీ, నువ్వు ట్రిప్ అనేది సూర్యతో హ్యాపీగా గడపచ్చనే కదా? అవును డాడ్. అప్పుడు మేమంతా ఎందుకు పానకంలో పొడకల్లా మీ ఇద్దరే హనీమూన్కి వెళ్ళొచ్చుగా అంది శాలిని. నువ్వు నోరు మియ్యవే అంటూ సిరి సిగ్గుపడుతుంటే వీళ్ళందరినీ చూస్తున్న రంగమ్మ మనసులో, పాపం సిరి ఇప్పుడు నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అనుకుంటుండగానే పోలీసు జీపులు అక్కడికి వచ్చి ఆగాయి. సూర్యతో పాటు మిగతా వాళ్ళంతా యూనిఫామ్లో దిగారు. నేను నోరు మూసుకుంటాలే కానీ అంటూ ఎదురుగా వస్తున్న వాళ్ళని చూసి కూర్చుంది కాస్త పైకి లేచి నిలబడింది శాలిని. ఏమైందమ్మా అంటూనే అందరూ అటువైపు చూసి షాక్ అయి లేచి నిలబడ్డారు. సిరి మాత్రం సూర్య యూనిఫామ్ని చూడకుండా తన ముఖం మాత్రమే చూసి, సూర్య అప్పుడే వచ్చేసావా అంటూ లేచి సంతోషంగా వెళ్ళేది కాస్త తన డ్రెస్ చూసి ఆగిపోయింది. నవ్వుతూనే, సూర్య ఏంటి గెటప్, మీ ఫ్రెండ్స్ కూడా ఇదే గెటప్స్లో ఉన్నారు అని అడిగింది సిరి. నాట్ సూర్య, సిబిఐ ఆఫీసర్ జయసూర్య అని టీవీగా చెప్పి, మిస్టర్ విశ్వనాథ్ మీ ఇల్లు చెక్ చేయాలి అని హుందాగా అన్నాడు సూర్య. సిబిఐ ఏంటి సూర్య అని అయోమయంగా అడిగింది సిరి. బాబు సూర్య, నువ్వేం మాట్లాడుతున్నావు అని అర్థం కాక అడిగాడు విశ్వనాథ్ కూడా. ఎస్, వీఆర్ ఫ్రమ్ సిబిఐ ఆఫీసర్స్. ఓ కేసు విషయంగా ఇక్కడికి వచ్చాం. మీ ఇల్లు చెక్ చేయాలి, దయచేసి మాకు కోఆపరేట్ చేయండి అనగానే ఒక్కరికి కూడా సౌండ్ లేదు. ముందుగా తేరుకున్న శాలిని గట్టిగా, చెక్ చేయడానికి ఇక్కడేం జరుగుతుందని అని కోపంగా అడిగింది. రంగమ్మ అని బేస్ వాయిస్తో సూర్య పిలవగానే ఎస్ సార్ అంటూ సెల్యూట్ చేసింది రంగమ్మ. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో వీళ్ళకి చెప్పు అని, మిస్టర్ విశ్వనాథ్ మాకు పర్మిషన్ ఇస్తారా లేక మా స్టైల్లో వెళ్ళమంటారా అనడంతో అప్పుడు స్పృహలోకి వచ్చి తలూపాడు విశ్వనాథ్. థ్యాంక్ యూ అని చెప్పి అందరూ డైరెక్ట్గా ప్రకాష్ రూమ్లోకి వచ్చి సీక్రెట్ లాక్ ఓపెన్ చేసి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అప్పుడే కంట్రోల్ రూమ్ నుండి ఫోన్ వస్తుంది. హలో సార్, ఆ ప్రకాష్ నుండి ఎలాంటి ఫుటేజ్ చేసి రావట్లేదు, మేబీ వాడికి డౌట్ వచ్చినట్టుంది అనగానే కోపంగా, వాడి లాస్ట్ కాల్స్ అన్ని ట్రేస్ చేశారా? చేశాం సార్, మోహన్ రాబర్ట్లకి లాస్ట్ కాల్ చేశాడు. వాడి కారు ఎటు వెళ్తుంది? లేదు సార్, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఒకచోట ఆగిపోయి చూపిస్తుంది. అండ్ వాళ్ళిద్దరి మొబైల్స్ కూడా పనిచేయట్లేదు, కంప్లీట్గా పడేసినట్టున్నారు. డామిట్ అని కోపంగా అనుకుని వస్తున్నానని చెప్పాడు సూర్య. ఏమైందిరా, వాళ్ళు మిస్ అయ్యేలా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. ఇప్పుడేం చేద్దాం? ఆ రాబర్ట్ గారిని పట్టుకుంటే మొత్తం బయటకు వస్తుంది, క్విక్ అని పరుగున వెళ్తుంటే అప్పటికే రంగమ్మ ద్వారా మొత్తం తెలుసుకున్న వాళ్ళంతా ఏం మాట్లాడలేక మౌనంగా చూస్తున్నారు. ఫాస్ట్గా వెళ్తున్న సూర్య సిరి దగ్గర ఒక్క క్షణం ఆగాడు. తన కళ్ళల్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు, తను ఇంకా షాక్లోనే ఉంది. తన వైపు తీక్షణంగా చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సూర్య. సిమ్ కార్డ్స్ అన్నీ ట్రేస్ చేశారా? ఎక్కడికి వెళ్ళాయి కాల్స్ అన్నీ అని కంట్రోల్ రూమ్కి కాల్ చేసి అడగగానే మంగళూరుకి సార్ అని చెప్పారు. మంగళూరు అంటే షిప్ యార్డ్ అన్న డౌట్ రావడంతో ఇమ్మీడియట్గా మంగళూరుకి స్టార్ట్ అయ్యారు సూర్య బ్యాచ్ అంతా. డాడ్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మంగళూరుకి రా. అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం? సలీం కూడా అక్కడే ఉన్నాడు. షిప్లో నుండి ముందు ఈ దేశం దాటేయాలి. ఆ సూర్యగాడికి మొత్తం తెలిసిపోయింది. మరి రాబర్ట్కి ఫోన్ చేసి మరీ చెప్పాను పారిపోమని అన్నాడు ప్రకాష్. వికీ, ఇమ్మీడియట్గా మంగళూరు వెళ్ళాలి. ఆ రాబర్ట్ ఇక్కడే ఉన్నాడు, వాడిని ఎలాగానే ట్రేస్ చేయమని చెప్పి అందరూ మంగళూరుకి స్టార్ట్ అయ్యారు. ప్రకాష్ ఫోన్ చేసినప్పుడు సలీం ఉన్న లొకేషన్ ఎగ్జాక్ట్గా ట్రేస్ చేయడంతో డైరెక్ట్గా షిప్ యార్డ్కే వెళ్ళారు అందరూ. షిప్ ఎట్టకెలకి షిప్ యార్డ్కి చేరుకున్నారు ప్రకాష్, మోహన్లు. సలీం దగ్గరికి వెళ్ళగానే మీరేంటి ఇక్కడ అని అయోమయంగా అడిగాడు సలీం. మన గురించి పోలీసులకి తెలిసిపోయింది సలీం, ఇంకాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు, ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోయాలి అనగానే షాక్ అయి, ఏంటి కానీ ఎలా తెలిసింది
అదంతా పెద్ద కథ. నా గురించి కూడా తెలిసిందా? అవును, ఇందాక ఫోన్ చేసినప్పుడు నీ నెంబర్ ట్రేస్ అయింది. చాలా నన్ను కూడా ఇరికించారు కదరా. మిమ్మల్ని బతకనివ్వను అంటూనే ప్రకాష్ కాలర్ పట్టుకున్నాడు. సరిగ్గా అప్పుడే బయట నుండి తుపాకుల మోత వినపడగానే ప్రకాష్ని అక్కడి నుండి తోసేసి పరుగందుకున్నాడు సలీం. ఇంకా అతనితో పాటు అతని ఉన్న వ్యక్తి కూడా. సూర్యని చూసిన ప్రకాష్, మోహన్లు కూడా వాళ్ళకి కనిపించకుండా మరోవైపుకి పరిగెట్టారు. వికీ, అను, మీరు షిప్లో సెర్చ్ చేయండి. వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. వీళ్ళ సంగతి మేం చూసుకుంటామనగాని విక్కీ, అను షిప్ లోపలికి బయలుదేరు. సూర్య వాళ్ళు లోపలికి ఒక్క వ్యక్తి వెళ్ళడం మాత్రమే చూశారు. కానీ వాళ్ళు సలీంని ఎగ్జాక్ట్గా చూడలేదు. సూర్య వాళ్ళని తప్పించుకుంటూ వాళ్ళకి కనపడకుండా దాక్కుంటూ వెళ్తున్నారు ఇద్దరు కూడా. సూర్య గట్టిగా, మోహన్, మీరిక్కడే ఉన్నారు. మర్యాదగా దొరికితే సైలెంట్గా జైల్లో చిప్పకొడి తింటారు, లేదా మా చేతుల్లో కుక్క చావు చేస్తారు అని హెచ్చరిస్తున్నాడు సూర్య. కిరణ్, అటువైపు ఏదో చప్పుడవుతుంది అంటూ మరోవైపు వెళ్ళగానే వీళ్ళిద్దరూ ఆయాసపడుతూ అక్కడే ఉన్న ఒక బోట్ వెనక్కి వచ్చి దాక్కున్నారు. డాడీ, ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళ నుండి ఎలా తప్పించుకోవడం? దొరికిన ప్రాణాలతో వదులుతారని గ్యారంటీ లేదు అని మోహన్ అంటే, అక్కడికి దగ్గరలో నీళ్లలో ఒక పడవ కనిపించగానే అందులో ఎక్కి ముందుక నుండి వెళ్ళిపోదామన్నాడు ప్రకాష్. మెల్లిగా చాటు నుండి చూసి వాళ్ళు అటువైపు వెళ్తున్నారు డాడ్ అని అడుగులో అడుగేసుకుంటూ చప్పుడు చేయకుండా బోట్ దగ్గరికి వెళ్తున్నారు ఇద్దరు. కానీ ఇసుకలో తడికాలతో నడవడం అంత ఈజీ కాదు. వాళ్ళని చూసిన ప్రియా, రేయ్ అటు వెళ్తున్నారు అనడంతో, డాడ్ త్వరగా పద, వాళ్ళు వచ్చేస్తున్నారంటూ పరుగు పెంచారు మోహన్, ప్రకాష్లు. సూర్య, ప్రియా, కిరణ్ ఇద్దరు అక్కడికి వచ్చేసి రౌండప్ చేయడంతో పారిపోవాలనుకున్న వాళ్ళు కాస్త వీళ్ళకి సరౌండ్ అయిపోయారు. ఎక్కడికి వెళ్తారా అబ్బా కొడుకులు, మమ్మల్ని తప్పించుకోవడం అంత ఈజీ అనుకున్నారా అంటూ ప్రకాష్ గుండెల మీద గట్టిగా కాలితో తన్నడంతో అరుస్తూ కింద పోయిపోయారు ప్రకాష్. డాడీ అని అరిచి, రే నిన్ను అంటూ సూర్యుని కొట్టడానికి వచ్చాడు మోహన్. ఎత్తిన చేతిని అలానే పట్టుకుని కడుపులో గట్టిగా పోలీస్ పంచి ఇవ్వగానే బాధని పంటి బిగువను బిగించి ఎదురు తిరిగాడు మోహన్. వాణ్ణి కుక్కను కొట్టినట్టు కొట్టి కిరణ్ మీదకి విసిరేశాడు సూర్య. ఈలోపు ప్రకాష్ లేచి సూర్య మీదకి రాగానే వాణ్ణి కూడా కిరణ్ మీదకి తోసేశాడు. మోహన్ని మళ్ళీ సూర్యకే వదిలేశాడు కిరణ్. ఇలా ఇద్దరు వాళ్ళిద్దరిని మార్చి మార్చి కొట్టడంతో ఒళ్ళంతా రక్తంతో తడిచిపోయింది ఇద్దరికి. ఇక ఆపండ్రా, ముందు వాళ్ళ నుండి అసలు విషయం బయటికి లాగండి అని ప్రియా అనడంతో ఈలోపు షిప్ లోపలికి ఎంటర్ అయిన విక్కీ, అనులకి 4 ఫ్లోర్ల పెద్ద షిప్ అవ్వడంతో సలీం ఎటువైపు వెళ్ళాడో అర్థం కాలేదు. ఇంతలో అనుకి అటు చూడు అనడంతో అటు చూశాడు విక్కీ. అడుగుల పాదముద్రలు కనిపించడంతో ఇటు వెళ్ళినట్టున్నారు అనుకుంటూనే ఇద్దరూ అటువైపు వెళ్ళారు. రేయ్ వాళ్ళు వస్తున్నారు, ఎలాగైనా వాళ్ళని దారి మళ్లించు, ఈలోపు నేను షిప్ స్టార్ట్ అయ్యేలా చేస్తాను అని సలీం అనడంతో సరే బాయ్ అంటూ పక్కకి వెళ్ళాడు అతనితో పాటు వచ్చిన వ్యక్తి. వాడటు వెళ్ళగానే వాడికి ఎదురొచ్చారు విక్కీ వాళ్ళు. వాళ్ళని చూసి మరోవైపుకి పరిగెడుతుంటే వాడిని పట్టుకుని చిత్తకొడుతున్నాడు విక్కీ. అతను కూడా ఎదుర్కొంటూ తన వల్ల కాక ఎలాగో తప్పించుకొని పరిగెడుతుంటే గన్తో షూట్ చేశాడు విక్కీ. దాంతో గట్టిగా అరుస్తూ కింద పడిపోయాడు. అను దగ్గరికి వచ్చి చూసి చచ్చాడని కన్ఫర్మ్ చేసింది. పద, ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూద్దాం అని ప్రతి చోట దాక్కుంటూ అన్నీ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు విక్కీ, అనులు. కానీ ఎవ్వరికీ ఏమీ కనిపించలేదు. అప్పటికే సలీం మెల్లిగా షిప్ బయటి వైపుకు వెళ్ళిపోయి ఎవరికీ కనిపించకుండా దాక్కున్నాడు. విక్కీ, ఇంకెవరూ లేరనుకుంటారా? వీడి డీటెయిల్స్ తెలుసుకోవాలిగా అంటూ మొత్తం చెక్ చేస్తే అతనికి సంబంధించిన పాస్పోర్ట్, వీసా దొరికాయి. ఇవన్నీ నిజమేనంటావా? మేబీ ఫేక్ అయి ఉండొచ్చు, చూద్దాం పదా. సలీం ఎప్పుడూ తనకి సంబంధించిన వస్తువులన్నీ తన కోట్లోనే పెట్టుకోవడం వల్ల అసలు సలీం అనే వ్యక్తి ఉన్నట్టు ఎవరికీ డౌట్ కూడా రాలేదు. దాంతో ఇద్దరూ ఇంకా అక్కడ ఎవరూ లేరనుకొని వచ్చిన ఒక్క వ్యక్తి చనిపోయాడనుకొని బయటికి నడిచారు. సూర్య, వాడు చచ్చాడు అనగానే మోహన్, ప్రకాష్లకి ఉన్న ధైర్యం కాస్త సన్నగిల్లిపోయింది. మరి వీళ్ళ సంగతి ఏం చేద్దాంరా అని అడిగింది అను. దాదాపు చావుకు దగ్గరలో ఉన్నారు. రక్తపు మరుగులో ఉన్న వాళ్ళిద్దరినీ ముందుకు వంగి కాలి ఫింగర్స్ మీద కూర్చున్నాడు సూర్య.
ప్రియకి సైగ చేసి, ఇప్పుడు చెప్పండ్రా, ఆ అమ్మాయిలందరినీ ఏం చేస్తున్నారు, ఇక్కడి నుండి ఎలా దేశం దాటిస్తున్నారు అనగానే మాకేమీ తెలీదన్నాడు మోహన్. అబ్బా, తెలీదంటే వదిలేస్తామా? ఏం చేస్తారు? మమ్మల్ని పట్టుకున్నారుగా, జైల్లో వేయండి అనగానే అందరూ గట్టిగా నవ్వేశారు. ఒరే పిచ్చమొహల్లారా, మిమ్మల్ని జైల్లో వేయాలంటే ఇక్కడి నుండి తీసుకెళ్ళాలి అన్నాడు విక్కీ. ఇక్కడ మేం తప్ప ఎవరూ లేరు, మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే అడిగే దిక్కు దివానా లేదు, కాబట్టి అలాంటి హోప్స్ పెట్టుకోకండి అన్నాడు సూర్య. బెదిరిస్తున్నావా సూర్య? మిమ్మల్ని ఎలా బెదిరిస్తాను అంకుల్, జరిగేదే చెప్తున్నానంటూ గన్ తీసి పాయింట్లో పెట్టి ఒకసారి ట్రయల్ వేద్దామా అని అడిగాడు. వద్దు, మా డాడీ నేను చేయొద్దండి అని కంగారుగా చెప్పాడు మోహన్. ఆహా, చేయకుండా ఉండాలంటే మేము అడిగే వాటన్నిటికీ ఆన్సర్ చేయండి, లేదంటే మీరన్న వాళ్ళు ఈ భూమి మీద ఉన్నట్టుగా ఆనవాళ్ళు లేకుండా చేస్తా. చాయిస్ ఈజ్ యువర్స్. వీళ్ళకి రెండోదే కరెక్టేమోరా అని కిరణ్ అంటే, వద్దు చెప్పేస్తాం అనగానే సూర్యని వాళ్ళని అన్ని ప్రశ్నలు అడుగుతుంటే ప్రియ మొత్తం వాళ్ళు చెప్పేది రికార్డ్ చేసింది. వీళ్ళని దూరం నుండి చూస్తున్న సలీం, చా, నా గురించి కూడా మొత్తం చెప్పేశారు, ఇప్పుడు ఏంటి చేయడం, ఎలా బయటపడాలి అనుకుంటూ ఆలోచిస్తున్నాడు సలీం. ఇది జరిగింది, మొత్తం చెప్పేశాంగా, ఇక మమ్మల్ని వదిలేయండి అన్నాడు మోహన్. సూర్య గట్టిగా నవ్వుతూ, రేయ్, నువ్వు పాయింట్ మర్చిపోయావు, నిన్ను వదిలేసేలా ఉంటే మీరు చెప్పేది రికార్డ్ ఎందుకు చేస్తాంరా? అంటే మమ్మల్ని మీకు బతికే ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. అంతమంది ఆడపిల్లల్ని అన్యాయంగా అమ్మేసి ఆఖరికి వాళ్ళ అవయవాల్ని కూడా సొమ్ము చేసుకున్న మీలాంటి వాళ్ళు బతకూడదు. వద్దు, మమ్మల్ని చేయొద్దు ప్లీజ్ అంటూ బతిమాలుతుంటే, ఓకే, ఒక ఛాన్స్ ఇస్తా, 10 లెక్క పెట్టేలోపు అక్కడ కనిపిస్తున్న బోట్ ఎక్కి పారిపోండి, అప్పటికి ఇక్కడే ఉన్నారంటే నేనేం చేయలేను, ఓకేనా అంటూనే 1 అంటూ కౌంట్ చేయడం స్టార్ట్ చేశాడు సూర్య. శరీరమంతా ఆయన గాయాలతో ఒక్కడుగు కూడా వేయలేకపోతున్నా అలాగే నడుస్తూ వెళ్తున్నారిద్దరూ. కిరణ్ 10 అనడం, వాళ్ళు చెప్పిన ఒక్కో నిజం కళ్ళ ముందు మెదులుతుంటే కసిగా సూర్య షూట్ చేయడం ఒకసారి జరిగిపోయాయి. ప్రకాష్ గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే చనిపోయాడు. మోహన్ని కూడా షూట్ చేసే టైంకి కరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ పోలీసులంతా అక్కడికి వచ్చేయడంతో, సూర్య వద్దు అంటూ అను ఆపేసింది. చా, కరెక్ట్ టైంకి వచ్చారు అనుకుంటూ గన్ లోపల పెట్టి మోహన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వీడెలా చనిపోయాడని అడిగాడు స్టేట్ గవర్నమెంట్ పోలీసులు. పారిపోతుంటే షూట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. నో, వీడు అబద్ధం చెప్తున్నాడు, పారిపోమని చెప్పి వీడే మా డాడీని చంపేశాడని గట్టిగా అరుస్తున్నాడు మోహన్. రేయ్, నీ నొదలను అంటూ సూర్య షర్ట్ పట్టుకొని కొట్టడానికి వస్తుంటే మిగతా వాళ్ళనంతా వాడిని పట్టుకొని లాక్కెళ్లారు. మిస్టర్ విశ్వనాథ్, సారీ టు సే దిస్, దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదని తేలే వరకు మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాం, ఎవరంటారు అరెస్ట్ అని అన్నాడు గంభీరంగా విశ్వనాథ్తో సూర్య. అప్పటికే ఎంతగానో నమ్మిన తన చెల్లెలి భర్త కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్న మేనల్లుడు ఇంతమంది అమాయక ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నారన్న నిజం తెలిసి సగం కుంగిపోయేలా చేస్తే, ఎంతగానో నమ్మిన సూర్య కూడా తన పని కోసం ఇంత నాటకం ఆడాడన్న నిజం మరింతగా కుంగతీసింది విశ్వనాథ్ని. సిరి సూర్య గురించి తెలిసినప్పటి నుండి ఈ లోకంలోనే లేదు. తన మనసులో ఏం ఆలోచిస్తుందో, ఎన్ని అగ్నిగోళాలు బద్దలవుతున్నాయో ఎవ్వరికీ తెలియలేదు. కళ్ళ ఆర్పకుండా కేవలం సూర్యని మాత్రమే చూస్తుంది సిరి. సూర్య మాత్రం తనని ఫేస్ చేయలేక ఆమె వైపు కూడా చూడట్లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, సిరికి సూర్య ఎవరు అన్న అసలు నిజం తెలిసిపోయింది. మరి తర్వాత ఏం చేస్తుంది? నిజంగానే సూర్య ప్రేమని అర్థం చేసుకుంటుందా, లేక అపార్థం చేసుకుంటుందా? అదేంటో, తర్వాత ఏం చేస్తుందో, ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.